కెమెరా ముందు నవ్వుతూ ఇలా అన్నాడు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ మై సింగిల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ హారర్ లవ్ స్టోరీ చెప్పబోతున్నాను. లైవ్ చాట్లో సబ్స్క్రైబర్స్ మెసేజ్లు స్పీడ్గా వస్తున్నాయి. అన్నా నేను సింగిల్, లవ్ ఫెయిలియర్ బ్రో, గోస్ట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. దినేష్ నవ్వుతూ, సరే, ఒకవేళ మీకు నిజంగానే గోస్ట్ లవర్ దొరికితే ఎలా ఉంటుందో ఈరోజు తెలుస్తుంది అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే లైవ్ చాట్లో ఒక వింత ఎడ్ కనిపించింది. యూజర్ ఎడ్ _your వ్యాలంటైన్. మెసేజ్: దినేష్, నేను చాలా కాలంగా నిన్నే ఫాలో అవుతున్నాను. ఈరోజు నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చాను. దినేష్ అది ఎవరో సబ్స్క్రైబర్ చేస్తున్న ప్రాంక్ అనుకున్నాడు. అవునా, అయితే ధైర్యం ఉంటే కెమెరా ముందుకురా అని సరదాగా ఛాలెంజ్ చేశాడు. వెంటనే స్టూడియో వెనుక ఉన్న లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. రూమ్ అంతా విపరీతమైన చల్లని గాలి వీచింది. సబ్స్క్రైబర్స్ చాట్ బాక్స్లో వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అన్నా బిహైండ్ యూ, లుక్ బ్యాక్. దినేష్ మెల్లగా వెనక్కి తిరిగాడు. అక్కడ వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె కళ్ళు డార్క్గా ఉన్నాయి. ముఖంలో ఒక రకమైన సాడ్ లుక్ కనిపిస్తోంది. నేను కూడా నీ సబ్స్క్రైబర్స్లో ఒకరినే, కానీ నేను ఇప్పుడు ఈ లోకంలో లేను అని ఆమె చెప్పింది. లైవ్ చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆమె కంటిన్యూ చేస్తూ, నీ స్టోరీలు వింటూ నిన్ను ప్రేమించాను. ఎందుకంటే సింగిల్స్ హార్ట్ని నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోరు. ఈరోజు నన్ను యాక్సెప్ట్ చేస్తావా, నా వ్యాలంటైన్ అవుతావా అని అడిగింది. లైవ్ చాట్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దినేష్ కాసేపు మౌనంగా ఉండి మెల్లగా చెప్పాడు, నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు కదా. ఎస్, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. ఆమె వచ్చి అతని చేయి పట్టుకున్న మరుక్షణమే లైవ్ స్ట్రీమ్ సడన్గా డిస్కనెక్ట్ అయిపోయింది.